సరే, ఇవాళ ఒక అనదర్ సిగ్నిఫికెంట్ స్టెప్ అనేది వైఎస్ఆర్సీపీ తీసుకోబోతోంది. ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా కేటీఆర్ అండ్ జగన్ కలుసుకోబోతున్నారు. అండ్ ఏంటంటే మీతో డిస్కషన్ ఏమైనా జరిగిందా? ఈజ్ వైఎస్ఆర్సీపీ గోయింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఫెడరల్ ఫ్రంట్, లేకపోతే ఇండిపెండెంట్గానే ఉండి తర్వాత డిసైడ్ చేద్దాం అనుకుంటుందా? వాట్ ఈస్ దిస్? అంటే ఇది ఒక రాజకీయ ప్రక్రియ. రాజకీయ పార్టీలు కలుస్తూ ఉంటాయి, ఒక ఐడియాలజీ ప్రకారం వెళ్తూ ఉంటాయి. జనరల్గా రాష్ట్రాల ఇంట్రెస్ట్ కాపాడుకోవటం అనేది ప్రధానంగా ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ మాకు ప్రధాన ఎజెండా మన రాష్ట్ర ఇంట్రెస్ట్ కాపాడుకోవాలి. ఆ కాపాడుకునేటువంటి క్రమంలో అనేక రకాలైనటువంటి వీటిని వేస్ అండ్ మీన్స్ మనం ఎదుగుతాం. ఈరోజు చూద్దాం, కేటీఆర్ గారు వస్తున్నారు, మరి ఆయన ఏ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారో, ఎలా వస్తున్నది, అది ఎంతవరకు మనకి రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుంది, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది నాయకుడు చర్చిస్తారు. సీనియర్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా దీని మీద మేధోమథనం జరుగుతుంది. దాని ప్రకారంగానే వెళ్తాం. సార్, పార్టీలో అంటే ఒక డెమోక్రటిక్గానే డిసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే చాలా మనం వస్తూ ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారు డిసిషన్ తీసుకొని అతను ఇంప్లిమెంట్ చేయమని రుద్దేస్తారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకోవడం మనం వింటూ వస్తున్నాం. సో మీరు చెప్పండి, బీయింగ్ ఇన్సైడ్ ది పార్టీ, హౌ డెమోక్రటిక్ ఇస్ ది డిసిషన్ మేకింగ్? ఆయన నాకు తెలిసి వైఎస్ఆర్సీపీలో ఉన్నంత అవకాశం ఎక్కడ ఇంకొక పార్టీలో లేదు. అయితే నాయకుడిగా అల్టిమేట్గా తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దాని ముందర జరిగినటువంటివి బయట తెలియవు. రైట్. బయట ఎట్లా పోర్ట్రేట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఆయన మాట్లాడుతున్నాడు అంటారు. మాకు ఒక స్ట్రక్చర్ ఉంది, పాలిట్ బ్యూరో ఉంది, మిగతా కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటారు. మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో టీవీ 9లో అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొన్న 2014 జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ మా దగ్గరకు వస్తే ముందుగా బీజేపీతో కలిసి వెళ్ళాలా లేదా అనేటువంటి ఒక చర్చ జరిగినప్పుడు బీజేపీ అధికారంలోకి రాబోతా ఉందన్నటువంటి తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు ఏమన్నా కాపాడుకుందాం అనుకుంటే బీజేపీతో వెళ్దామని నిర్ణయం చేసేవారు. కాంగ్రెస్ పార్టీతో విభేదించి పక్కకు వచ్చినటువంటి వ్యక్తి, తనని ఇబ్బంది పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ తనని అన్ని రకాలుగా దెబ్బతీసినటువంటి పరిస్థితి నుంచి వ్యక్తిగత లాభాపేక్ష, వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన నిర్ణయం సొంతగా తీసుకునేవారు. కానీ అందరినీ పిలిచి చెప్పిన దాని మీద లేదు, మనకి ఈ పరిస్థితి అన్న తర్వాత అందరూ చెప్పినట్టు మాటని రెస్పెక్ట్ చేస్తూ ఆయన ఆ రోజు తీసుకున్న నిర్ణయం బీజేపీని పక్కన పెట్టడం. అది లాభం నష్టం తర్వాత సంగతి. ప్రజాస్వామ్యబద్ధంగా మా అందరితో చర్చించి కొంతమంది పెట్టుకున్నాం, కొంతమంది వద్దన్నారు, మెజారిటీ సభ్యులు వద్దన్నారు కాబట్టి దాన్ని రెస్పెక్ట్ చేస్తూ ఆయన దాన్ని చెప్పారు బయటికి. Like and subscribe Eagle Media Works.